గ్రహణం కదా ఏదైనా టిప్స్ చెప్తూ వీడియో చేయొచ్చు కదా అని మా ఫ్రెండ్ అడిగింది. అసలు నేను పాటిస్తేనే కదా వీడియో చేసేది. స్నానం విడుపు స్నానం అని అలా ఏం ఉండదండి. ఎప్పట్లాగనే ఉదయం స్నానం, అలాగే గ్రహణం తర్వాత శుభ్రం అంటూ ఏం ఉండదండి. ఎప్పట్లాగానే ఇంటి ముందు కడుక్కోవటం, ఇల్లు తుడుచుకోవటం, అదే అంట్లు కడుక్కోవటం, అదే బట్టలు ఉతుక్కోవటం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అమావాస్య, పౌర్ణమి అంటూ దేవుడి గదిని ఏం శుభ్రం చేయను. ప్రతి బుధవారం దేవుని ఫొటోస్ ని తుడుస్తాను, ఎందుకంటే దేవుడి ఫొటోస్ మీద దుమ్ము ఉంటదని. ఇంకా కుంకుమ బొట్లు కూడా టైం ఉంటే పెడతా, లేకపోతే లేదు. గరిక విషయానికి వస్తే ముందు ఉన్న ఏ పిచ్చిగడ్డ పీక్కొచ్చి ఫుడ్ మీద వేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా కుదిరితే గనక సామాగ్రిలో దర్బలు దొరుకుతాయి, అవి ఎప్పుడైనా సూర్యగ్రహణం రోజు మాత్రం తెచ్చి వేస్తాను. అది కూడా మాకు కుదిరితేనండి. ప్రతిసారి ఇలాగే చేస్తానని చెప్పడం లేదు. అయినా గ్రహణం గ్రహణం అని యూట్యూబ్ లో చంపేస్తున్నారు. అయితే ఏంటండి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందని చెప్తానే ఉంటారు. అందుకే నేను అలాంటి వీడియోస్ చూడను. వచ్చినా కూడా స్క్రోల్ చేసేస్తాను. చూసి భయపడటం ఎందుకని. చాలా మంది గ్రహణం అప్పుడు రోడ్లో రోకలు నిలబెడతారు, అప్పుడే నిలబెడతాయని. ఇలాగే నా చిన్నప్పుడు చెప్తే అదేంటో, నేను రోడ్లో ఎప్పుడు రోకలు నిలబెట్టినా నిల్చొనే ఉండేది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి రోడ్లో రోకలు నిల్చోబెట్టి చూపించేదాన్ని. ఇప్పుడు కూడా నిల్చుంటుంది కదా అమ్మమ్మ అని. ఇప్పుడైతే మా ఇంట్లో రోకలు లేదు, లేకపోతే మీకు కూడా చూపించేదాన్ని. గ్రహణాలు అప్పుడు నాకు మనసులో ఒకటి అనిపిస్తా ఉంటదండి. ఏంటంటే పాపం రోడ్డు మీద బతికే వాళ్ళు ఎలా ఉంటారు అని.